ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక గొప్ప అంశము, మనసు యొక్క స్థితిని గొప్పగా మార్చుకోవాలి అంటే మన ఆలోచన తీరును ఏ విధంగా మార్చుకోవాలి. కాలచక్రం వలనే సృష్టి చక్రంలో కూడా మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చే సమయంలో మనిషి యొక్క ఆలోచన తీరు కూడా మారుతూ ఉంటుంది. సుఖము, దుఃఖము, ఓటమి, గెలుపు, స్తుతి, నింద, మాన్, అపమాన్ ఇవి ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో మనసు యొక్క స్థితిలో డోలాయమానం రాకూడదు, అంటే డౌన్ అవ్వకూడదు. దానికోసము పరమాత్మ మనకిచ్చేటువంటి దివ్యమైనటువంటి సందేశాలు ఏవి? పరిస్థితులు వచ్చేటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకూడదు. దానికోసం పరమాత్మ ఇచ్చినటువంటి గొప్ప శిక్షణలు ఏంటో ఆ విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ప్రతి ఒక్క మనిషి తన జీవితాన్ని గొప్ప స్థానంలోకి తీసుకెళ్ళాలి. ఉన్నతమైన స్థితిలోనే నేను ఉండాలి. ఏది ఏమైనా నా యొక్క స్టేటస్ తక్కువతో అని మెజారిటీ మనుషులు కోరుకునేదే. కానీ శరీరం యొక్క అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానివ్వండి, లేదా అతిగా ఆలోచిస్తూ మైండ్ వీక్ అయినప్పుడు కానివ్వండి, బాడీ అండ్ మైండ్ వీక్ అయినప్పుడు మనం ఆలోచన తీరులో మార్పు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో పరమాత్మ యొక్క ఎలాంటి శిక్షణలను మనం గుర్తు తెచ్చుకోవాలి. చాలాసార్లు ఏమవుతుందంటే, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు టెన్షన్ వస్తుంటుంది కొందరికి. ఆ టెన్షన్ వచ్చే సమయంలో సరైన టైంకి జవాబు రాయక ఏ బదులు బి, బి బదులు సి, సి బదులు డి అలా రాసేసి తర్వాత ఇంటికి వచ్చాక ఆలోచిస్తూ ఉంటారు. క్షణంలో ఒక ఏ బదులు నేను డి రాసినా, డి బదులు ఏ రాసినా నేను పాస్ అయ్యేవాణ్ణి కదా అని. అదేవిధంగా పరిస్థితులు, పరీక్షలు వచ్చేటువంటి సమయంలో పరమాత్మ మనకి ముందే అన్ని రకాల శిక్షణలు ఇస్తారు. భగవంతుణ్ణి మనం ప్రార్థించేప్పుడు ఒక గొప్ప గుణగానం చేస్తూ ఉంటాం. ఏమంటామంటే, త్వమేవ మాతా శపిత త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, తల్లివి తండ్రివి సఖుడవు స్వామి, సర్వస్వం భగవంతుడా మీరే నాకు అని. పరమ శిక్షకుడు, పరమ సత్తుగురువు స్థానంలో ఉన్న ఈశ్వరుడు ప్రతి ఒక్కరికి జవాబు ముందు చెప్పి పరీక్ష తర్వాత పెడతాడు. ఒక గుడ్ టీచర్ కూడా అంతే కదండి. జవాబు ముందు చెప్పి తర్వాత స్కూల్లో ఎగ్జామ్ పెడుతుంది. 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, ఇయర్ వైజ్ మొత్తం యాన్యువల్ ఎగ్జామ్స్. ఆ పరీక్షల డేట్స్ అనేవి మనకి తెలిసిపోతాయి. కానీ మనిషి జీవితమే ఒక పరీక్ష హాలు. సమయం, సందర్భం లేకుండా అనేక రకాల పరిస్థితులు మన నిజ జీవితంలో వస్తూనే ఉంటాయి. కానీ మన యొక్క మనసు యొక్క స్థితిని గొప్పగానే మార్చుకోవాలి. డౌన్ అవుతే మనం ఉన్నత స్థితికి వెళ్ళలేకపోతూ ఉంటాం. ఒకసారి ఒక రాజా ఎంతో ఉత్తమమైనటువంటి ఆలోచనలు ఉండేటువంటి రాజు అయినప్పటికీ ఒక చిన్న సందర్భంలో కొంచెం డల్ అయిపోయాడు. ఏదో యుద్ధంలో వెళ్ళి తన తలుచుకున్నటువంటి రిజల్ట్ రాక డిస్టర్బ్ మైండ్తో తన యొక్క రాజమహల్కి చేరుకున్నాడు. చేరుకున్నటువంటి ఆ మహారాజా డిస్టర్బ్ మైండ్లో ఉన్న టైంలో
తనకేదో మంచి టేస్ట్ ఫుడ్ తినాలనిపించి ఒక ఫ్రూట్ కట్ చేశాడనమాట. ఆ ఫ్రూట్ కట్ చేసే టైంలోనే తన ఫింగర్ కట్ అయింది. ఫింగర్ కట్ కాగానే బ్లడ్ వస్తుందని చాలా కంగారు పడుతున్నాడు. రాజుతో పాటు ఉన్నటువంటి మంత్రి చాలా జ్ఞాని ఆత్మ. ఆ మంత్రి ఏమన్నాడంటే, రాజా, ఇందులో కూడా మీకు మేలే జరుగుతుంది, ఇందులో కూడా ఏదో కళ్యాణం ఉంది. ఒకటేమో యుద్ధంలో ఓడిపోయాడు రాజా, ఇంకొకటేమో ఫింగర్ కట్టయింది రాజాకి. చాలా డిస్టర్బ్ మైండ్లో ఉన్నాడు మహారాజా. ఆ టైంలో మంత్రి ఈ మాట అన్నాడు, ఏమని? దీని వెనకాల కూడా ఏదో మంచే జరిగేది ఉంది, మీకు మేలే జరుగుతుంది. ఆ మాట అనగానే రాజా కోపం వచ్చి ఆ మంత్రిని జైల్లో వేయించేశాడు. జైల్లో వేయలే ముందు మంత్రి ఇదే మాట చెప్పి వెళ్ళాడు, మహారాజా, మీరు నన్ను జైల్లో వేస్తున్నారు కదా, దీని వెనకాల కూడా నాకు ఏదో మంచి జరిగేదే ఉంది అని చెప్పేసి మంత్రి గారు సంతోషంగా జైల్లో వెళ్ళిపోయాడు. ప్రతిరోజు ఒక రూల్ లాగా మహారాజా మంత్రి అడవిలో షికార్కి వెళ్ళేవారు. ఆ రోజు మాత్రం మంత్రి గారు జైల్లో ఉన్నందుకు రాజుగారు ఒక్కరే అడవికి వెళ్ళాడు. ఒంటరిగా వెళ్తున్నటువంటి రాజా అలా వెళ్తూ 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 రాంగ్ రూట్, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి అడవిలో వెళ్ళిపోయాడు. అడవిలో వెళ్ళిపోయిన తర్వాత అడవిలో ఉండేటువంటి వారు దేవికి బలిచ్చేటువంటి రోజు అన్నమాట. ఆ రోజే ఈ రాజుగారు వారికి దొరికారు. దొరికిన తర్వాత ఆ మహారాజుని తీసుకెళ్ళి వారు మొత్తం డ్రెస్ స్టైల్ మార్చేసి బలి ఇవ్వాల్సినటువంటి ఆ దేవి పూజ కూడా చేసి ఒక పెద్ద కత్తి పెట్టారు. ఆ కత్తికి కూడా పూజ చేశారు. మహారాజాకి అర్థమైపోయింది, వీళ్ళు నన్ను తీసుకొచ్చింది నన్ను దేవికి బలి చేయడానికి, ఇక ఇదే రోజు నాకు అంతం, ఇదే ఇంకా సమాప్తం అవుతుంది అనేటువంటి ఆలోచనలు రాజుగారి మనసులో పెరిగాయన్నమాట. చాలా ఎక్కువగా అతని మనసులో ఆలోచనలు వస్తున్నాయి. ఒకవైపు నా రాజ్యం పరిపాలించేటువంటి రాజు, ఇక్కడే నేను బందీ అయిపోయాను, మంత్రి గారిని తీసుకెళ్ళి నేను జైల్లో పెట్టేసి వచ్చాను, నా ప్రాణం యొక్క పరిస్థితి ఏంటి, నా రాజ్యం యొక్క పరిస్థితి ఏంటి, ఏమవుతుందో ఏమో అనే ఆలోచనలో మహారాజు గారు పడ్డారు. అదే టైంలో బలి ఇవ్వాలనుకునేటువంటి ఆ రాజ్యంలో ఉండేటువంటి విలేజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మహారాజా రాగానే రాజుగారు ఎవరికైతే బలి ఇవ్వాలనుకున్నారో ఆ రాజుగారి ఫుల్ శరీరాన్ని చెక్ చేయమని చెప్పారు. ఫుల్ శరీరాన్ని చెక్ చేస్తే ఆ రాజ్యంలో ఉండేటువంటి వారికి ఆ రాజుగారి వేలు తెగున్నట్టు కనిపించింది. అంటే ఫింగర్ కట్ అయిందంటే ఆల్రెడీ అది బలి అయిపోయింది అని అర్థం అన్నమాట. బలి ఇవ్వాలి అంటే శరీరం పూర్తిగా అఖండంగా ఉండాలి. అఖండంగా ఉన్న శరీరం మాత్రమే బలి ఇవ్వడానికి పనికొస్తుంది. ఆల్రెడీ ఫింగర్ కట్ అయింది కాబట్టి అది బలి అయిపోయినట్టే లెక్కలోకి వస్తుంది. కాబట్టి వారి రాజా తీసుకొచ్చిన రాజుని విడుదల చేశాడు. విడుదల చేయగానే ఆ రాజుగారికి చాలా సంతోషం అనిపించి ప్రశాంతంగా వారి రాజ్యానికి తిరిగి వెళ్ళి ముందు జైలు వేసేసినట్టి ఆ మంత్రిని విడుదల చేసి బయటకు పిలిచాడు. మహారాజా ఒక చిన్న చిరునవ్వు ఇచ్చి ఏమన్నాడంటే, మిమ్మల్ని నేను జైలుకి పంపడం మీ తప్పేం లేదు, మీరు నా మంచి కోసమే చెప్పారు, అయినా కానీ మీరు చాలా కూల్గా జైలు శిక్షను అనుభవించారు. నాకు ఫింగర్ కట్టి నా ప్రాణం మిగిలింది, ఇలా నాకు మేలు జరిగింది, జైల్లో ఉన్నందుకు మీకేం ఏం మేలు జరిగింది అని మంత్రిని మహారాజు గారు అడిగారనమాట. అప్పుడు మంత్రి చిన్న స్మైల్ ఇచ్చి ఏమన్నాడంటే, నియమం ప్రకారంగా ప్రతిసారి మహారాజా షికార్కి వెళ్ళే టైంలో మీరు నేను ఇద్దరు వెళ్ళేవారిమే. ఈరోజు నేను జైల్లో ఉన్నాను కాబట్టి మీరు ఒకరు వెళ్ళిపోయారు. మీ ఫింగర్ కట్ అయిందని వాళ్ళు వదిలేశారు, కానీ నేను బాగానే ఉన్నాను కదా. అప్పుడు రెండో స్థానంలో ఉన్న నన్ను కట్ చేసేవారు, నేను బలి అయిపోయేవాడిని, నేను మరణించేవాడిని.
కాబట్టి మీరు నన్ను జైల్లో వేసి ఎంత మేలు చేశారు అని జైలు నుండి విడుదలైన మహామంత్రి మహారాజు గారికి ధన్యవాదాలు తెలిపాడు. మనసు యొక్క స్థితిని ఎప్పుడు గొప్ప స్థానంలో పెట్టుకోవాలి అంటే అశుభం వెనకాల కూడా తప్పకుండా ఏదో ఒక శుభం అనేది జరుగుతుంది. ఇది భగవాను వాచ. అలాంటి భగవాను వాచని ప్రతినిత్యం మనం గుర్తించుకుంటే అశుభం వెనకాల శుభం, చెడు వెనకాల కూడా ఒక మంచి మనకు ఏం జరుగుతుందో అది మనకి గుర్తొస్తూ ఉంటుంది. కానీ మైండ్ ఒకవేళ వీక్ ఉందనుకోండి, దాన్ని మనం తప్పుగా మనసు మీద తీసుకోవటంతో మనసులో క్రోధం వస్తుంది, ఆవేశం వస్తుంది, మైండ్ మొత్తం ఇరిటేట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొందరికి చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ టెన్షన్ వచ్చినప్పుడు పక్కవారి పైన కొందరు తోస్తూ ఉంటారు. కొందరు మనుషులకి టెన్షన్ వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, వారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. మెంటల్ కండిషన్ పూర్తిగా డౌన్ అవుతూ ఉంటుంది. అవునా? ఒకసారి ఒక వ్యక్తి ఇలాగే జరిగిందనమాట. ఆయనకి క్రికెట్ మ్యాచ్ చూడడం చాలా ఇష్టం. అయితే మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంది. ఆఫీస్లో సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు మ్యాచ్ చూడడానికి. కానీ తన అనుకున్నట్టుగా, తన ఆశించినంతగా మన ఇండియా టీం ఆడడం లేదు. మన మ్యాచ్ ఆడుతుంది, ఎక్కడో ఆడుతుంది. ఆడుతున్న వారు చాలా మనశ్శాంతిగానే, వారు చాలా కూల్గా చూస్తూ ఉన్నారు. వారు మనశ్శాంతిగా ఉన్నప్పటికీ చూస్తున్న ఈ వ్యక్తికి మెంటల్ టెన్షన్ చాలా పెరిగిపోయింది. ఎంత పెరిగింది అంటే ఆ టెన్షన్ పడే ముందు వాళ్ళ మిస్సెస్ తనకి బ్రెడ్ తీసుకొచ్చింది. ఆ బ్రెడ్ తినేయడం అయిపోయింది. తన మెంటల్ కండిషన్ టెన్షన్ ఎంత పెరిగిందంటే ఆయన కూర్చున్నటువంటి ఆ సోఫాని మొత్తం చింపేసి ఆ సోఫాలో ఉన్న కాటన్ మొత్తం తీసుకొని నమ్మలడం మొదలుపెట్టాడు. అలా తను కూర్చున్న పక్క సీటు మొత్తం చింపేసి తనకు తెలియకుండానే నోట్లో పెట్టుకొని కాటన్ అంతా నమ్మలేశాడు. ఎంతోసేపు అయ్యాక వాళ్ళ మిస్సెస్ వచ్చి తనని అడిగింది, మీరు ఏం పెట్టిపోయాను తినడానికి, మీరు ఏం తింటున్నారు, వెనకాల ముందు ఏమవుతుందో ఏమైనా అర్థం అవుతుందా? దీని భావం ఏంటంటే చేసేవారు ఎవరో ఉంటారు, కానీ చూసేటువంటి వారు వీరి యొక్క మైండ్ స్టేటస్ అనేది కూల్గా లేకుండా వీక్ మైండ్ ఉంటే, తప్పు చేసేటువంటి వారు ప్రశాంతంగా ఉన్నా వీక్ మైండ్ మంది ఉంటే మనం దానికి ఎఫెక్ట్ వారి మీద పడకుండా మన మీద పడుతూ ఉంటుంది. ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్స్. ఇలాంటి మన లైఫ్లో ఎన్నో అవుతూ ఉంటాయి. మనం ఎంత చెడు దృశ్యం చూస్తున్నప్పటికీ మన యొక్క మనసు యొక్క స్థితిని స్థిరంగా మార్చుకోవాలి. దాన్ని ఆధ్యాత్మిక భాషలో అచల్ అడోల్ అని అంటారు. అంటే స్థిరంగా, దృఢంగా మనసు యొక్క స్థితిని మనం మార్చుకోవాలి. ఓకే, అలా చెయ్యాలి అంటే మనం చేయాల్సిన గొప్ప అభ్యాసం ఏంటి అంటే ప్రతిరోజు డే స్టార్ట్ చేసే ముందు ఒక గాడ్లీ మెసేజ్ మనం వినాలి, అదే రాసుకోవాలి. వీలైతే మధ్యాహ్నం కూడా చదువుకోవాలి. నిద్రపోయే ముందు కూడా ఆ గాడ్లీ మెసేజ్ ఏంటి అనేది మనం చదువుకొని నిద్రపోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఈ బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఇది విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి విద్యాలయం అండి. ఆధ్యాత్మిక విద్య ఎలాంటిది అంటే ప్రతి ఒక్కరు మీరు రోజు చదువుకోవాలి. ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మీ ఈ డిసిప్లిన్ని మేము పాటిస్తూ ఇతరులకు నేర్పిస్తాం. కాబట్టి అలా గాడ్లీ మెసేజ్ విని చదువుకొని దాన్ని చింతన చేయడం ఇది ఒక హ్యాబిట్గా మార్చుకోవాలి. ఓకే, ఇలా హ్యాబిట్గా మార్చుకొని అదే చింతన మీరు చేస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ మెంటల్గా మీకు డిస్టర్బెన్స్ రాదు, చిరాకు అనేది రాదు. తొందరపాటి టెన్షన్లోకి రాకుండా, చిరాకుగా ఉండకుండా
ప్రశాంతంగా మీరు మనసు యొక్క స్థితిని మార్చుకోగలుగుతారు. రాజయోగ అభ్యాస సాధన చెయ్యటంతో మనకు దొరికేటువంటి అతి గొప్ప ప్రాప్తి, ఆ ప్రాప్తులనే అష్టశక్తులు అని పిలువబడతాయి. అష్టశక్తులలో అతి గొప్ప శక్తి నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి. ఇవి రెండు చాలా గొప్ప శక్తులు అన్నమాట. మన మనసు యొక్క స్థితి ప్రశాంతంగా ఉన్నప్పుడే, యోగ సాధన అంటేనే మనసుని పరమాత్ముడి యందు లగ్నం చేయటం. ఏ యోగి ఆత్మ అయితే మనసుని భగవంతుడి యందు లగ్నం చేస్తుందో వారి యొక్క మైండ్ స్టేజ్ అనేది అంత ప్రశాంతంగా ఉంటుంది. తొందరపాటు టెన్షన్లు రాకుండా వారు కూల్గా ఉండగలుగుతారు. ప్రశాంతంగా మీరు ఉన్నప్పుడే ఖచ్చితంగా పరమాత్మ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో ఇచ్చే పరమాత్మ ఇస్తాడు. కానీ మన మైండ్ యాబ్సెంట్ ఉంది. మైండ్ యాబ్సెంట్ అంటే ఏంటి? ఆలోచిస్తారు కొందరు. ఏమవుతుందో ఏమో, ఎలా అవుతుందో ఏమో, ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాను ఎలా అవుతుందో ఏమో, ప్రయాణానికి నేను బయలుదేరాను సీటు దొరుకుతుందో లేదో, నాకు రిజర్వేషన్ దొరుకుతుందో లేదో, ఆటో దొరుకుతుందో లేదో, నాకు మంచి సీటు ఉంటుందో లేదో, ఇలా అతిగా ఆలోచించే మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తి వారు ఎక్కడ కూడా నిశ్చింతంగా కూర్చోలేరు. వారి ఆ అలవాటు ఒక్కవేళ ఉంటే రాను రాను వారి లైఫ్ స్టైల్ ఎలా అయిపోతుందంటే, ఏ పని ఉన్నా లేకున్నా, రెస్పాన్సిబిలిటీ ఉన్నా లేకున్నా, వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేయాల్సింది ఉన్నా లేకున్నా, మనసుకి ఏం అలవాటు అయిపోయింది? ప్రతిదానికి తొందరపడటం, ప్రతిదానికి స్పీడ్గా పరిగెత్తడం, స్పీడ్గా పరిగెత్తి 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 వాళ్ళ మైండ్ స్టేజ్, వాళ్ళ యొక్క స్థితి అనేది జీవితకాలం అంతా పరిగెత్తడమే ఒక హ్యాబిట్గా మారుతుంది. అలా మారకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరే చేయాలి. అది మీరే చేయాలి కాబట్టి టెన్షన్ ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకండి. మనం ఎంత మనసు యొక్క స్థితిని ప్రశాంతంగా పెట్టుకుంటామో ఖచ్చితంగా మీకు మంచి గుడ్ రిజల్టే వస్తుంది. ఆ విధంగా మనసు యొక్క ఆలోచనలు 4 రకాలుగా వస్తాయి. సకారాత్మక చింతన, నకారాత్మక చింతన, అవసరమైన ఆలోచనలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు. కొందరు ఏమంటారంటే, నేను చాలా టెన్షన్లో వచ్చాను, నేను చాలా టెన్షన్ పడుతున్నా. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారని అడిగారనుకోండి, నేను ఫలానా వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చాను, నేను ఖచ్చితంగా 10 o'clock వస్తాను ఆఫీస్కి. కానీ ఇక్కడ పెద్ద వర్షం స్టార్ట్ అయింది, వర్షం మొదలైపోయింది, నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చాను, ఏమవుతుందో లేదో. ఆ టెన్షన్తో చూడండి, ఎప్పుడైనా మీకు అతి ఆలోచించినప్పుడు చూడండి, శాంతిగా ఒక 2 నిమిషాలైనా కూర్చోగలుగుతారా? మీరు ఎక్కడ కూర్చోలేరు. మీకు ఎంత వద్దన్నా ఇదే ఆలోచనలో కొన్ని లక్షల సార్లు మీ మనసులో వస్తాయి. నేను టైం ఇచ్చాను అపాయింట్మెంట్కి, వస్తుందో రాదో, వాళ్ళు ఏమంటారో ఏమో అని లోపల బయట తిరుగుతూ ఉంటారు కొందరు. ఎక్కువగా ఆలోచించినప్పుడు మన కర్మేంద్రియాలలో చంచలత్వం అనేది మొదలవుతూ ఉంది. మీరు అంత టెన్షన్ పడే బదులు ఫోన్ చేసి చెప్పొచ్చు కదండి, నేను బయలుదేరాను, 10 o'clock అపాయింట్మెంట్ టైం తీసుకున్నాను, ఇక్కడ పెద్ద వర్షం పడుతుంది, నేను దారిలో ఉన్నాను, కొంచెం నాకు ఒక 1/2 hour టైం ఇవ్వండి. ఆ మాట మీరు చెప్పారనుకోండి, వర్షము తగ్గింది, మీరు అక్కడ హాయిగా చేరుకోగలుగుతారు. దీనంటారు మనసు యొక్క స్థితిని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళడం. ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు కానివ్వండి, టెన్షన్లు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా శుభప్రదంగా ఉండదు. మన హ్యూమన్ మైండ్ నేచర్ ఎలాంటిదంటే, వేస్ట్కి ఎక్కువ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మన హ్యూమన్ మైండ్ గురించి ఒక 20 years బ్యాక్ రీసెర్చ్ చేసి చెప్పిన రిజల్ట్ ఏంటంటే, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ 10 to 20,000 థాట్స్ పర్ డేలో చేస్తారు. 10 to 20,000 థాట్స్ పర్ డే
కానీ ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి పెద్ద విషయాన్ని ఎక్కువగా ఆలోచించేటువంటి మనస్తత్వం ఉండేటువంటి ఒక హ్యూమన్ 20 to 30,000 థాట్స్ పర్ డేలో చేస్తాడట. ఒకసారి ఆలోచించండి. 20,000కు బదులుగా 40,000 ఆలోచనలు మీ మనసు ఆలోచిస్తుంది అంటే ఏమవుతుంది? ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మనలో ప్రతి ఒక్కరికి పిండి రుబ్బడానికి కానివ్వండి, మసాలాలు రుబ్బుకోవడానికి కానివ్వండి, మనం ఏం చేస్తుంటాం, మిక్సీలో అన్ని మసాలాలు వేసి తిప్పుతూ ఉంటాం. ఆ గ్రైండర్లో ఎంత కెపాసిటీ ఉందో అది అంతవరకు రుబ్బి ఆ మసాలాను మెత్తగా చేసిస్తుంది. ఒకే దోశ పిండి కానివ్వండి, ఇడ్లీ పిండి కానివ్వండి, మీకు పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతుంది. మీకు టైం లేదు అని దాన్ని స్పీడ్ ఎక్కువ పెంచారనుకోండి, స్పీడ్ ఎక్కువ పెంచితే ఏమవుతుంది, ముందు మోటార్ హీట్ అవుతుంది, తర్వాత బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అదొక చిన్న ఇన్స్ట్రుమెంట్, సైన్స్ ఇన్స్ట్రుమెంట్. ఎక్కువ తక్కువ చేసుకోవడం లేదా స్లో చేయడమా, హై చేయడమా మన చేతిలో ఉంది. కానీ మన హ్యూమన్ మైండ్కి, మన బ్రెయిన్కి, మన నర్వస్ సిస్టమ్కి హెచ్చు తగ్గులు చేయడానికి బటన్ సిస్టమ్ లేదు కదండి, లేదు కదా. మీరు అతిగా ఆలోచిస్తున్నారు, అతిగా వేస్టే ఆలోచిస్తున్నారు, కంగారు పడుతున్నారనుకోండి, ఫస్ట్ ఏమవుతుందో తెలుసా, ముందు హీట్ ఎక్కుతుంది. అంటే మన బ్రెయిన్ హీట్ ఎక్కడం. కొన్నిసార్లు అంటుంటారు, అబ్బా మీరు నాకు చిరాకు పెట్టకండి, చిరాకుగా నా మైండ్ అస్సలు బాగాలేదు, ఆలోచిస్తూ మొత్తం బుర్ర వేడైపోయింది, బుర్ర పగిలేలా ఉంది, ఆ టెన్షన్తో నాకు నిద్ర కూడా రాలేదు అని అంటారు. ఈ కండిషన్లో మీకు వచ్చారు అనుకోండి, మీరు అతిగా ఆలోచిస్తున్నారు, మనసు ప్రశాంతంగా లేదు అని అర్థము. అలాంటి స్థితిలోకి మనం రాకూడదు అంటే ప్రతి దృశ్యం వెనకాల దాగున్నటువంటి మేలు మాత్రమే మనం చూడగలగాలి. దాన్నే అంటారు, నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా దృశ్యం ఎలాంటిదైనప్పటికీ దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తి, దాన్ని పాజిటివ్గా మనం తీసుకోవటం. ఇలాంటి నేచర్ మనది అవ్వాలి అంటే దానికోసం ప్రతినిత్యం రాజయోగ మెడిటేషన్ సాధన ప్రతి ఒక్కరిని చెయ్యాలి. రాజయోగ మెడిటేషన్ సాధన చేయటంతో మీ మనసు యొక్క స్థితి అంత ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఎలా చేరుకుంటుందో చూడాలి అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మా సంస్థలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది ఎక్స్పీరియన్స్ మీరు స్వయంగా వచ్చి తెలుసుకోవచ్చు. మనసుని ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళాలి అంటే పరమాత్మ ఇచ్చినటువంటి శిక్షణలు ఎలాంటిది అనే టాపిక్పై మనం ఎన్నో విషయాలను ఈరోజు ఎపిసోడ్లో చేర్చుకున్నాము. మరికొన్ని మంచి విషయాల గురించి రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.